జాతీయ స్థాయిలో తీవ్ర సంక్షోభంలో ఇరుక్కుపోయినటువంటి ఇండిగో సమస్య కాన్సర్న్ మినిస్టర్గా మన ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షం టీడీపీకి సంబంధించిన రామ్మోహన్ నాయుడు గారే ఉన్నారు కాబట్టి తన వైఫల్యం తెలుగుదేశం పార్టీ కూడా చుట్టుకుంటుంది. అలా చుట్టుకుంటుంది అనే కంటే కూడా వీళ్ళే దాన్ని గట్టిగా తెలుగుదేశం పార్టీ మెడకు వీళ్ళే చుట్టించుకుంటూ ఉన్నారు. నిన్న అధికార ప్రతినిధి దీపక్ రెడ్డిని చూసినా మొన్న మళ్ళీ తాజాగా మరో అధికార ప్రతినిధి కుమారెడ్డి పట్టాభి వీళ్ళ మాటలు చూసినా వీళ్ళకు ఆర్నాబ్ గోస్వామి చాలా గట్టిగా అసలు చెడామడ వాయించేసి పెట్టేస్తూ ఉన్నారు. నిజం చెప్పాలి అంటే ఈ టీవీ డిబేట్లలో ఆర్నాబ్ గోస్వామి ఆ దీపక్ రెడ్డిని కుమారెడ్డి పట్టాభిని వీళ్ళిద్దరిని తగులుకున్న విధానం చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్ ఏమై ఉండొచ్చు, ఈడేంట్రా ఇట్లా తగులుకున్నాడు మనల్ని అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఆర్నాబ్ గోస్వామిని. మొదటి దీపక్ రెడ్డి ఎంత అట్టర్ ఫెయిల్యూర్ వాదన అంటే జాతీయ స్థాయిలో ఎంత నవ్వుల పాలయ్యారో మనం చూసాం, నిన్న మాట్లాడుకున్నాం. తాజాగా పట్టాభి ఏదో మాట్లాడితే ఆర్నాబ్ చెడామడ వాయించబడేసిండు. మేము కాల్ చేసాం మినిస్టర్ రామ్మోహన్ నాయుడికి, హల 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 అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. కట్ చేసి కాల్ చేశారట, హల 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 అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడట. కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఏంటి ఇదంతా, ఏమనుకుంటున్నారు మీరు? ఏం అధికారం ప్రభుత్వం ఉంది, మీరు ఏం చెబితే అది వినాలనుకుంటూ ఉన్నారా? వాట్ ద హెల్ యు ఆర్ అని చెప్పి మామూలుగా వాయించబడాలి. ఇంక వీళ్ళు ఏం మాట్లాడతారు, వచ్చేది అంత ఎంత ఇంగ్లీష్ వస్తుంది ఇలా పాపం రవ్వ. దాంతో ఇంకేంది వాయించేది? వాడేమో గడగడ వాయించబడదొక్కుతూ ఉంటాడు, ముందు వెనక ముందు కంటిన్యూస్గా నా ఈ పట్టాభి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నా అట్లా నోలు 50 అనగలుగుతాడు వాడు, మధ్యలో నిమిషం గొక్క తిప్పుకోకుండా. మన స్ట్రెంత్ అది కదా, నోరు కంటిన్యూస్గా మాట్లాడుతుంటాడు. ఆ నోరు ఈసారి వీళ్ళకి తగులుకున్నాడు. వీళ్ళే గట్టిగా తగిలించుకుంటూ ఉన్నారు, తగులుకున్నాడు అనే కంటే. లేకపోతే ఏమైనా అర్థం ఉందా? ఇండిగో సంక్షోభం నేషనల్ వైడ్ ఇష్యూ, సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు అంటే స్టేట్ మినిస్టర్ నారా లోకేష్ మానిటర్ చేస్తున్నాడు, వార్ రూమ్లో కూర్చున్నాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు ఎవరైనా? ఆడ నవ్వులు పాలవుతూ ఉన్నది, ఆడ సంక్షోభాన్ని తీసుకొచ్చి ఈ లోకేష్కు చూడతారా ఎవరైనా? కాసేపు తెలివి ఉన్న వాళ్ళు. ఇక సార్ వీళ్ళు కొన్ని రోజులు డిబేట్కి వెళ్ళకండి అబ్బాయి ఇష్యూ మీద. అనవసరంగా మీరు పరువు తీసుకుని ఆంధ్రప్రదేశ్ వాళ్ళ పరువుగా ఎందుకు తీస్తారు సమయం మీరు?